హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్స్ ట్యుటోరియల్. ఈరోజు ఈ వీడియోలో సిక్స్త్ క్లాస్ సైన్స్ కంటెంట్కు సంబంధించి నీరు మనకు జీవనాధారం అనే పాఠ్యాంశంలో నుంచి డిఎస్సిలో బిట్ అడగడానికి అవకాశం ఉన్న ప్రతి పాయింట్ని ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్లో అలాగే వాట్సాప్ గ్రూప్లలో టెట్ డిఎస్సికి సంబంధించిన ఉచిత పీడిఎఫ్లను షేర్ చేయడం జరుగుతుంది. అలాగే డైలీ కరెంట్ అఫైర్స్ అనేటివి షేర్ చేయడం జరుగుతుంది. ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రూపులలో జాయిన్ అవ్వండి. వాటికి సంబంధించిన లింక్స్ అనేటివి క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే నీటి యొక్క రసాయన నామం వచ్చేసి హైడ్రోజన్ మోనాక్సైడ్. నీటి యొక్క రసాయన నామం హైడ్రోజన్ మోనాక్సైడ్. భూమిపై ప్రాణికోటికి అత్యంత అవసరమైన సహజ వనరు ఏది అంటే నీరు. భూమిపై ప్రతి ఒక్క జీవికి అత్యంత అవసరమైన సహజ వనరు వచ్చేసి నీరు. భూమిపై నీరు అనేది 3/4 వంతు అనేది ఉంటుంది. భూమిపై నీరు 3/4 వంతు అంటే 4 వంతుల్లో నీరు 3 వంతుల నీరు ఉంటుంది. 1 వంతు అనేది భూమి అనేది ఉంటుంది. కాబట్టి భూమిపై అధిక మొత్తంలో నీరు అనేది ఉంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భూమిపై ఉన్న ఈ 3/4 వంతు నీటిలో 97% ఉప్పు నీరుగా ఉంది. 2% నీరు అనేది ధృవాల వద్ద మంచు రూపంలో ఉంది. 1% నీరు అనేది నదులు, సరస్సులు, చెరువులు మరియు భూగర్భ జలాల రూపంలో ఉంది. ఉప్పు నీరు ఎంత శాతం అంటే 97%. ధృవాల వద్ద మంచు రూపంలో ఎంత శాతం అంటే 2%. చెరువులు, నదులు, అలాగే భూగర్భ జలాల్లో ఎంత శాతం అంటే 1% నీరు అనేది విస్తరించింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భూమిపై లభించే ప్రతి 10 లీటర్ల నీటిలో 1 మిల్లీలీటర్ నీరు మాత్రమే మంచినీరు ఉంది. చూసుకోండి, ఇక్కడ 10 లీటర్ల నీటిలో భూమిపై లభించే 10 లీటర్ల నీటిలో 1 మిల్లీలీటర్ మాత్రమే మంచినీరు అనేది ఉంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే WHO నివేదిక ప్రకారం భూమిపై ప్రతి వ్యక్తికి సగటున ప్రతిరోజు అవసరాలకు 50 లీటర్ల నీరు అనేది అవసరం. కానీ 1 బిలియన్ కన్నా ఎక్కువ మంది ప్రజలు 6 లీటర్ల నీటితోనే సరిపెట్టుకుంటున్నారు. ఏ నివేదిక ప్రకారం 50 లీటర్ల నీరు ప్రతిరోజు ఒక వ్యక్తికి అవసరం అంటే WHO నివేదిక ప్రకారం ఎంతమంది 6 లీటర్ల నీటితోనే తమ రోజువారీ అవసరాలు తీర్చుకుంటున్నారు అంటే 1 బిలియన్ కన్నా ఎక్కువ మంది ప్రజలు 6 లీటర్లతోనే తమ అవసరాలు అనేటివి తీర్చుకోవడం జరుగుతుంది WHO నివేదిక ప్రకారం. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే UNO 2005 సంవత్సరంలో మార్చి 22ను ప్రపంచ జల దినోత్సవంగా ప్రకటించింది. క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే ప్రపంచ జల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అనేది ప్రశ్న. మార్చి 22. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22 ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నారు అంటే 2005 సంవత్సరం నుంచి జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2005 నుంచి 2015 అనే దశాబ్దాన్ని నీరే మనకు ప్రాణాధారం అనే దాని కింద అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించడం జరిగింది. నీరే మనకు ప్రాణాధారం అనే అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించిన సంవత్సరం ఏది అంటే 2005 నుంచి 2015 సంవత్సరాన్ని నీటి అంతర్జాతీయ దశాబ్దంగా గుర్తించడం జరిగింది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే భూమిపై పడే వర్షంలో 80% సముద్రాల్లోనే కురుస్తుంది. అంటే భూమిపై వర్షం పడ్డట్లయితే 80% సముద్రాల్లో కురిస్తే 20% మాత్రమే భూమిపై కురుస్తుంది. సముద్రాల్లో కురిసే వర్షం ఎంత శాతం అంటే 80%. రిజర్వాయర్లలో నీటి మట్టాన్ని అడుగుల్లో కొలుస్తారు. ప్రాజెక్టుల్లో అయితే క్యూసెక్కుల్లో కొలుస్తారు. రిజర్వాయర్లో నీటి మట్టాన్ని దేనిలో కొలుస్తారు అంటే అడుగుల్లో కొలుస్తారు. అలాగే ప్రాజెక్టుల్లో నీటిని ఎలా కొలుస్తారు అంటే క్యూసెక్కుల్లో కొలవడం జరుగుతుంది.
నెక్స్ట్ చూసుకున్నట్లయితే వాతావరణ శాస్త్రవేత్తలు రాడార్ అనే పరికరాన్ని ఉపయోగించి వర్షం, మంచు మొదలైన వాటి గురించి తెలుసుకుంటూ ఉంటారు. రాడార్ అనగా రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్. ఇక్కడ రాడార్ అనగా ఏమిటి అని కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంది. రేడియో డిటెక్షన్ అండ్ రేంజింగ్ అనేది రాడార్ యొక్క అబ్రివేషన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4,000 మందికి పైగా నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల వల్ల మరణించడం జరుగుతుంది. నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల్లో 43% అంటే 43% డయేరియాకి సంబంధించిన వ్యాధులే సంక్రమించడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 4,000 మంది ప్రజలు నీటి ద్వారా కలిగే వ్యాధుల వల్ల చనిపోతే వాటిలో 43% డయేరియాకి సంబంధించిన వ్యాధులు సంభవించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే మన బరువులో నీరు ఎంత ఉంటుందంటే 70% అనేది నీరు ఉంటుంది. మనిషి యొక్క బరువులో 70% అనేది నీరు ఉంటుంది. యాపిల్ బరువులో 84% నీరు ఉంటుంది. దోస బరువులో 96% అనేది నీరు ఉంటుంది. ఈ పర్సెంటేజ్లు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన శరీర బరువులో ఎంత శాతం నీరు ఉంటుంది అంటే 70% అని గుర్తుపెట్టుకోండి. యాపిల్ బరువులో 84%, అలాగే దోస బరువులో 96% అనేది వాటర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రక్షిత మంచినీటి సరఫరా దశలు చూసుకున్నట్లయితే చెరువుల నుంచి వడపోత, ఏరియేషన్, క్లోరినేషన్, సెడిమెంటేషన్, కుళాయిలు ఇలా మంచినీటి సరఫరా దశలు కూడా ఇవి ఆర్డర్ ప్రకారంగా అడిగే అవకాశం ఉంది. చెరువులు, తర్వాత వడపోత, ఏరియేషన్, క్లోరినేషన్, సెడిమెంటేషన్, కుళాయిలు ఇలా ఈ ఆర్డర్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నీటిలోని ఘన మలినాలను గులకరాళ్ళు, బొగ్గు, ఇసుక వంటి వాటిని ఉపయోగించి తొలగించడాన్నే వడపోత అంటారు. వడపోత అనేది ఒక భౌతిక ప్రక్రియ. నీటిలో ఉన్న మలినాలను గులకరాళ్ళు, బొగ్గు, ఇసుక వంటి వాటిని ఉపయోగించి తొలగించడాన్నే వడపోత అంటారు. ఈ వడపోత అనేది భౌతిక పద్ధతి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సూర్యరశ్మి సహాయంతో నీటిలోని సూక్ష్మజీవులను చంపడాన్నే ఏరియేషన్ అంటారు. నీటికి బ్లీచింగ్ పౌడర్ లేదా క్లోరిన్ వాయువు కలిపి సూక్ష్మజీవులను నశింపజేయడాన్ని క్లోరినేషన్ అంటారు. క్లోరినేషన్ అనేది ఒక రసాయన ప్రక్రియ. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే నీటికి పటికను కలిపినప్పుడు నీటిలో మట్టి కణాలు అవక్షేపం చెందడాన్ని సెడిమెంటేషన్ అంటారు. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఫ్లోరోసిస్ వ్యాధికి కారణం భూగర్భ జలాలు ఫ్లోరిన్తో కలుషితం కావడమే. భూగర్భ జలాల్లో ఫ్లోరిన్ శాతం ఎక్కువైనట్లయితే ఫ్లోరోసిస్ అనే వ్యాధి కలుగుతుంది. ఈ ఫ్లోరిన్ అనే మూలకం భూగర్భ జలాల్లో కలవడం కారణంగా ఆ నీటిని ఉపయోగించినట్లయితే ఫ్లోరోసిస్ అనే వ్యాధి కలుగజేస్తుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే అభివృద్ధి చెందుతున్న దేశాలలో సంభవించే మరణాలలో 98% కలుషిత నీటి వల్లనే జరుగుతున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలలో, భారతదేశం లాంటి దేశాలలో 98% కలుషిత నీటి వల్లనే అనేక మరణాలు అనేది సంభవించడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మురుగు నీటిలో 3 రకాల మలినాలు ఉంటాయి. ఒకటి జీవ సంబంధ మలినాలు, వీటినే కర్బన మలినాలు అని కూడా అంటారు. ఉదాహరణకు మానవ జంతు వ్యర్థాలు, మొక్కల అవశేషాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు మొదలైనవి జీవ సంబంధ లేదా కర్బన మలినాలకు సంబంధించినవి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అకర్బన మలినాలు నైట్రేట్లు, ఫాస్ఫేట్లు, లోహాలు మొదలైన వాటిని అకర్బన మలినాలు అంటారు. సూక్ష్మజీవులు చూసుకున్నట్లయితే సూక్ష్మజీవులు కలరా, మలేరియా, డయేరియా వంటి వ్యాధులను వ్యాపింపజేస్తాయి సూక్ష్మజీవులు అనేటివి. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే గోడలకు వేసే పెయింట్ల నుంచి సీసం వెలువడుతుంది. ఇంధన వనరుల దుర్వినియోగంలో సీసం, పాదరసం, సెలీనియం, ఆర్సెనిక్ వంటి విష రేణువులు వెలువడతాయి. వీటి వలన గుండె సంబంధ వ్యాధులు, అలాగే ఊపిరితిత్తుల వ్యాధులు, నాసియా, మత్తు వ్యాధులు కలుగజేయడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే సముద్రాలపై ఇంధనాల లీకేజీ వలన జలచరాలు చనిపోవడం జరుగుతుంది. సముద్రాలలో ఇంధనాలు లీకు కావడం వల్ల
జలచరాలకు సరైన ఆక్సిజన్ అందక ఈ జలచరాలు అనేటివి చనిపోవడం జరుగుతుంది. భారతదేశంలో భూగర్భ జలాలు 300 మీటర్లకు తగ్గిపోవడం జరిగింది. నెక్స్ట్ పైన చూసుకున్నట్లయితే మురుగునీటిని శుద్ధి చేసే దశలు చూసుకున్నట్లయితే మొదటి దశ ఇనుప కంచెల గుండా మురుగునీటిని పంపి పెద్ద ఘన వ్యర్థాలను తొలగిస్తారు. రెండవ దశ గులకరాళ్ళు ఇసుక కలిగిన ట్యాంకుల గుండా మురుగునీటిని పంపి దానిలోని మట్టి ఇసుకను తొలగించడం జరుగుతుంది. ఇది రెండవ దశలో జరుగుతుంది. నెక్స్ట్ పైన చూసుకున్నట్లయితే మూడవ దశ చూసుకున్నట్లయితే ఏటవాలుగా ఉండే ట్యాంకులోకి మురుగునీటిని పంపి స్కాపర్ల సహాయంతో అడుగున చేరిన ద్రవ మురుగును తొలగిస్తారు. పైన తేలికైన నూనె గ్రీజు వంటి వాటిని స్కిమ్మర్లతో తొలగిస్తారు. ఇక్కడ ఏర్పడిన నీటిని నిర్మలమైన నీరుగా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ దశలో చూసుకున్నట్లయితే మూడవ దశలో వచ్చిన మురుగును గాలి చొరబడిన ట్యాంకులోకి పంపి అవాయు బ్యాక్టీరియాతో దాన్ని కుళ్ళిపోయేలా చేస్తారు. ఈ దశలో విడుదలయ్యే గ్యాస్ను బయోగ్యాస్ అంటారు. ఈ బయోగ్యాస్తో విద్యుత్ ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఏ దశలో బయోగ్యాస్ విడుదలవుతుంది అంటే 4వ దశలో బయోగ్యాస్ విడుదలవుతుంది. బయోగ్యాస్ను దేనికి ఉపయోగిస్తారంటే విద్యుత్ ఉత్పత్తికి బయోగ్యాస్ను ఉపయోగించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే నిర్మలమైన నీటిలోకి సూర్యరశ్మిని గాలిని పంపి వాయు సహిత బ్యాక్టీరియాను వృద్ధి చేయడం జరుగుతుంది. ఈ బ్యాక్టీరియా నీటిలో మిగిలిపోయిన మలినాలను తినివేస్తుంది. ఈ ప్రక్రియను ఏరియేషన్ అని పిలుస్తారు. ఏరియేషన్ ఏ దశలో జరుగుతుంది అంటే 5వ దశలో జరుగుతుంది. నెక్స్ట్ 6వ దశ మలినాలను తినివేసిన సూక్ష్మజీవులు నీటి అడుగు భాగానికి చేరి క్రియాశీల మురుగుగా మారుతాయి. తర్వాత పైనున్న నీటిని తొలగిస్తారు. క్రియాశీల మురుగులో 97% అనేది నీరు అనేది ఉంటుంది. క్రియాశీల మురుగులో ఎంత శాతం నీరు ఉంటుందంటే 97% అనేది వాటర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ 7వ దశ చూసుకున్నట్లయితే క్రియాశీల మురుగును వేరు చేసి ఎండబెట్టి పంట పొలాలకు సేంద్రియ ఎరువుగా వాడడం జరుగుతుంది. 8వ దశ వచ్చేసి ఈ దశలో చివరగా క్లోరిన్, ఓజోన్ వంటి వాయువులను పంపి మిగిలిన సూక్ష్మజీవులను చంపి శుద్ధ జలాలను చెరువులు, నదులు, భూగర్భ జలాలలోకి పంపించడం జరుగుతుంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే ఏరియేషన్ అనేది జైవిక పద్ధతి, నీటిని వడపోయడం అనేది భౌతిక పద్ధతి, క్లోరినేషన్ అనేది రసాయన పద్ధతి. వీటికి సంబంధించి ప్రశ్న అడిగే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పాయింట్ చూసుకున్నట్లయితే శుద్ధి చేయని నీటి వల్ల కలిగే వ్యాధులు మలేరియా, టైఫాయిడ్, కలరా వంటి వ్యాధులు కలుగుతాయి శుద్ధి చేయకుండా వాడినట్లయితే. నల్ల వ్యాలీ వన సంరక్షణ సమితి మెదక్ జిల్లాలో ఉంది. ఇది 1993 సంవత్సరంలో 600 మందితో ఏర్పడింది. నల్ల వ్యాలీ అటవీ సంరక్షణ సమితి భూగర్భ జలాలను పెంచడానికి, వర్షపు నీటిని నిల్వ చేయడానికి కాంటూర్ కందకాలు, చెక్ డ్యాములు, రాక్ఫెల్ డ్యాములు ఏర్పాటు చేసి భూగర్భ జలాలను పెంచడం జరుగుతుంది. ఇది 6th క్లాస్ సైన్స్ కంటెంట్కు సంబంధించి నీరు జీవనాధారం అనే పాఠ్యాంశానికి సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్. ఇలాంటి మరిన్ని వీడియోలకు సంబంధించి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.